సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. విశాఖ నగరంలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెట్లు విరిగి పడుతున్నాయి. దీంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఏ చెట్టు విరిగి పడుతుందో తెలియని క్రమంలో వాహనాలు స్పీడ్గా కానీ అజాగ్రత్తగా కానీ ఉండకూడదు. అవసరమైన మేరకే ఇంటి నుంచి బయటికి రావాలి. ఎలాంటి ఇది లేకపోతే ఖచ్చితంగా ఇళ్లకే పరిమితం అవ్వాలి అని అధికారులు సూచిస్తున్నారు. మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. అప్పుడప్పుడు ఇలాంటి వాహనాల్లో వెళ్ళే వాళ్ళు ఏ రకంగా అజాగ్రత్తగా ఉంటారు. నిజంగా ఏదో అత్యవసరం ఉన్నట్టు ముందుకు వెళ్లకుండా ఇంటికే పరిమితం అయితే కనుక సేఫ్ అని కూడా అధికారులు చెప్తున్నారు. ఎప్పుడు ఏ చెట్లు విరిగి పడతాయి, ఎవరి మీద పడతాయి, ఏ వాహనాల మీద పడతాయి అనేది ఎప్పుడు చెప్పలేం. కాబట్టి సో మన మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో వాహనదారులు ముఖ్యంగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆగి చూసి ముందుకి కదిలే విధంగా వాళ్ళు ముందుకెళ్తే కనుక కొంచెం ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. 52వ వార్డ్ పిఎఫ్ కార్యాలయం దగ్గర పరిస్థితి చాలా భీకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర గాలులకు భారీ వర్షానికి చెట్లు నేల కొరిగాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి విశాఖ వెళ్దాం. నాయుడు, మోంతా తుఫాన్ నేపథ్యంలో విశాఖ నగరంలో బలంగా గాలులు వీస్తున్నాయి. 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీయడంతో విశాఖ నగరంలో అనేక చోట్ల భారీ వృక్షాలు అలాగే చెట్టు కొమ్మలు రోడ్లపైనే పడుతున్నాయి. ప్రస్తుతం మనం మర్రిపాలెం పిఎఫ్ ఆఫీస్ సమీపంలో ఉన్నాము. ఇక్కడ శాంతినగర్లో చెట్టు పడిపోయిన దృశ్యాన్ని మనం చూడవచ్చు. తెల్లవారుజామున వీసిన భారీ గాలులకు ఈ చెట్టు పడిపోయింది. దీంతో ఇదే రోడ్డు మీద హైవేకి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ లేదంటే అట్నుండి లోపలికి రావాల్సిన వాళ్ళు కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ చెట్టు ఎప్పుడు పడిపోయింది అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్నారు. ఇది తెల్లవారుజామున ఎన్ని గంటలకి పడిపోయి ఉండొచ్చు? మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అంటే తెల్లవారుజామున 4:30కి పాలకు వచ్చే టయానికి 4:30కి పడిపోయిందండి తెల్లవారుజామునే. కాకపోతే మార్కెట్కి వెళ్ళడానికి ఈ రాకపోకలు ఇందేళ్ళే దగ్గర కనేసి ప్రతి ఒక్కరు కూడా ఇందేళ్ళే వెళ్తాం అందరూ. రైతు బజార్ ఉందా ఇక్కడ? ఇక్కడ రైతు బజారు ఇక్కడ పక్కనే. రైతు బజార్కి వచ్చిపోయే వాళ్ళు అందరూ ఇందేళ్ళే వస్తారు, పోతుంటారు. ఉదయాన్నే నుంచి ఇందేళ్ళి రాకపోకలు అడ్డంకంగా ఉన్నాయండి. ఒక్క శాంతినగర్లోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా రోడ్డు మీద చెట్లు కొమ్మలు అలాగే చెట్లు కూడా పడిపోతున్నాయి. వాటన్నింటినీ కూడా అధికారులు వెంటనే స్పందించి తీయడం కూడా జరుగుతుంది. ఈ చెట్టును కూడా కాసేపట్లో 1 గంటలో తీస్తామని చెప్పి జీవీఎంసీ అధికారులు కూడా చెప్పారని స్థానికంగా ఉన్నవాళ్ళు చెప్తున్నారు. ఈ తుఫాన్ నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తుఫాను ప్రభావం మరొక 48 గంటల పాటు ఉండే నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కూడా ఈ భారీ కటౌట్ల దగ్గర కానీ ఈ చెట్ల కింద కానీ ఉండొద్దని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ వాహనాలు ఇదే రైతు బజార్ దగ్గరగా ఉండడంతో ఈ మార్గంలో వెళ్ళేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే అటు హైవే నుండి లోపలికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. త్వరగా ఈ చెట్టుని తీసేస్తే తమకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం. నెల్లూరులో దీని ప్రభావం, మోంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ఉధృతి కారణంగా కృష్ణపట్నం పోర్టులో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. 20 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తోంది. కాకినాడ తీరం వైపు మోంతా తుఫాన్ దూసుకొస్తున్నప్పటికీ అటు ఉత్తరాదిని కానీ అటు శ్రీకాకుళం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ఇటు నెల్లూరు వరకు కూడా దీని ఇంపాక్ట్ చూస్తున్నాం. ఒకసారి మనకు కనిపిస్తుంది కృష్ణపట్నం బీచ్ దగ్గర పరిస్థితి. అలాగే ప్రస్తుతం కాకినాడలో సముద్ర ఏ రకంగా అల్లకల్లోలంగా ఉందో సాక్షి స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. కాకినాడ తీరం వైపే ఈ మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. సైక్లోన్ వాల్ 50 కిలోమీటర్లు ఉంటుందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. కాకినాడకి దక్షిణంగా తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ పోర్టుకు సమీపంగా ఉన్న
ప్రాంతంలోని తీవ్ర తుఫాన్ తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 ఇటీవలి కాలంలో కాకినాడ తీరానికి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. హుద్హుద్ తుఫాన్ సమయంలో 11వ నెంబర్ హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం అదే రీతిన ఈ హెచ్చరికను జారీ చేస్తున్న క్రమంలో కాకినాడ తీర ప్రాంతంలో పరిస్థితి కొంచెం భారీగానే నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేది అధికారులు సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.